వాళ్ళు చల్లగా ఉండాలి, వాళ్ళ పిల్లలు వాళ్ళ భార్యలు చల్లగా ఉండాలి, మేము చల్లగా ఉండాలి. మేము బతుకుతున్నాం ఇలా, మేము మా ఊపిరి వరకు వాళ్ళు బాగులే మేము కోరుకుంటాం. అమ్మ మీరు ఇప్పుడు విజయరాయలో ఉన్నారు, ఏలూరు ఎప్పుడైనా వెళ్ళారు అనుకో, మీ అందరి కోసం చంద్రబాబు నాయుడు మళ్ళీ 5 రూపాయలకి భోజనాలు ఏర్పాటు చేశారు. నిజమేనండి బాబు, మేమైతే వెళ్ళలేదు చెప్పుకుంటున్నారు, బాగున్నాయండి భోజనాలు కూడా. ఇలాంటి దూరప్రదేశ్ నుంచి వచ్చిన వాళ్ళు బయట తినాలంటే 100 రూపాయలు 150 రూపాయలు, కానీ చంద్రబాబు గారు ఏం చేశారంటే 5 రూపాయలకి భోజనం ఏర్పాటు చేశారు. చేశారంట బాబా, బాగుందంట భోజనం కూడా. ఉండేవాళ్ళే తింటున్నారంట, లేని వాళ్ళకన్నా. అసలు రైస్ ఏంటి, కూరలు ఏంటి చాలా బాగున్నాయంట. మరి ఆ జగన్ గారు అసలు ఆ భోజనమే తీసేసాడు 5 సంవత్సరాలు. అన్నం పెట్టింది తీర్థం చాలా తప్పు బాబు. ఈ మళ్ళీ పెట్టారంటే ఊపిరి వచ్చినట్టు ఉంది. మరి అటు వెళ్తే మేము తింటాం బాబు, వెళ్తా కానీ నీరసం. పేదవాడి నోటికాడ కూలి లాక్కూడదంట. అది కరెక్ట్ బాబా, పెట్టినాను వాళ్ళు తీయకూడదు బాబా. తీసారు ఆ జగన్ గారు, తెలుసో తెలియని పనులు కొన్ని చాలా చేశారు ఆయన. మరి అలా చేయకూడదు, చేసినారు. మరి అందుకే అందరు అనుకోకుండా మళ్ళీ ఈయనే గెలిపియాలని ఎవరు తేలలేదు బాబా. అస్సలు తేలుతుందో ఎవరికి వేస్తున్నారో తెలియలా. అసలు గెలిచాడు అనే వరకు ఎవరికి తెలియదు బాబా. వెలిగేశారు, అది చాలా సంతోషం అనిపించింది. బాగా భోగులు జగన్మోహన్ రెడ్డి పథకాలు చాలా ఇచ్చారండి, అది మాకు అందలేదు బాబా. 45 డబ్బులు ఈ అమ్మాయికి రావాలంటే ఇలా, కానీ కొందరికి ఇచ్చారు, కొందరికి ఆపేశారు. అదిగో అది కరెక్ట్ బాబా, అది వాస్తవం, నిజం, కరెక్ట్ మాట మాట్లాడుతున్నారు మీరు. జగన్మోహన్ రెడ్డి ఈ చేత్తో ఇచ్చి ఈ చేత్తో లాక్కుంటామంట, నిజం? కరెక్ట్ బాబా మాట, అది కరెక్ట్. చాలా పథకాలు రైతు భరోసా పెట్టారు, తీశారు. మరి అన్నకాండ పెట్టారు, తీశారు. మళ్ళీ ఇప్పుడు అయ్యగారు పెట్టారు బాబు. మరి అలా పెడతాం, అలా చాలా ఆకలి తీర్చిన వాడు గొప్పవాడు బాబు. ఆకలి వేస్తుందంటే అన్నం పెట్టిన వాళ్ళు గొప్పవాళ్ళు. అది చాలా పిల్లతరాన పుణ్యం వస్తుంది, కాపాడుద్ది, కాసిద్ది, అది తెలియాలి. నియోజకవర్గ చింతమనేని ప్రభాకర్ గారిపై మీ అభిప్రాయం? మాకు ఆయన అంటే చాలా ఇష్టం బాబా. ఆయన అసలు ఆయన మాట ఇష్టం, ఆయన తీరు ఇష్టం, బాగోగులన్నీ కాపాడతారు. ఆయన దగ్గరికి వెళ్ళి కష్టం అని చెప్పుకుంటాకి వెళ్తే వెంటనే అధికారులు నియమించి వెంటనే తీర్చేస్తారు. సుందరయ్య గారు కూడా అలా తీర్చేవారు బాబా, ఆయన చనిపోయారు. మరి ప్రభాకరరావు గారు కూడా భోజనం ఏమి లోడ్ చేయరు, ఇంటికి వెళ్తే అసలు కడుపు కాలిందంటే ఊరుకోరు, అప్పటికప్పుడైనా వంట చేసి పెడతారు. అది ఎప్పుడు అసలు మరవనే ఇదండి బాబా. సమస్యని ఎప్పుడు ఫోన్ చేయని అందుబాటులో ఉంటారు, ఎప్పుడు వస్తారు బాబా, వస్తారు, తీరుతారు, పర్వాలేదు బాబా. ఇలా వెళ్ళిపోతే చాలు మా జీవితం. పరిస్థితి అంతా బాగానే ఉందా? కూటమి ప్రభుత్వ అధికారులకు వచ్చిన ఇప్పుడు డ్రైనేజీ వ్యవస్థలో అన్ని క్లీన్ చేశారు, బాగా చేశారు. మొన్న మధ్యన బాగా చేశారు. ఇప్పుడు ఇంటికి వచ్చి మీ సమస్యలను తెలుసుకుంటారా? ఒక్కొక్కరు వచ్చి నర్సులు గారు వస్తుంది, ఆ రోజారాణి గారు వచ్చి ఏంటమ్మా బాగుండవని అడుగుతుంది బాబా. బాగోలేదంటే ఇదిగో హార్లిక్స్ ప్యాకెట్ ఇచ్చారు, ఇదిగో ఒక బెల్ట్ ఇచ్చారు, ఇదేమో నీళ్ళు వేసి తాగమన్నారు, ఇదేమో వేసుకోమన్నారు. మరి ఈ బయట కొనుక్కోవాలన్నా డబ్బులు అవుతాయి, బయట కొనుక్కోవాలని అసలు మరి బాగుంది. లేదు బాబు, ఇచ్చారు బాబు, ఎందుకు అబద్ధం చెప్పాలి, ఫ్రీగా ఇచ్చారు. ఇప్పుడు వస్తుంటేనే తీసుకున్నా. ఏమన్నా నీరసం తగ్గుద్ది, వేడి నీళ్ళు వేసుకుని నీళ్ళు తాగేసి అరగారగా మరి పచ్చింజేయి మాసం అయితే తినకు, నల్లగారం వేసుకుని చింతపండు చారు పోసుకుని తిను, నీరసం తగ్గుద్ది. జ్వరం అసలు బాగా వచ్చింది బాబు నాకు మొన్న వచ్చిన. అసలు బతాను అనుకోలేదు బాబు నేను, అసలు నిజంగా దేవుడే బతికిచ్చాడు నన్ను, నిజంగా అనుకోవాలంటే. చంద్రబాబు గారి గురించి మీ అభిప్రాయం ఒకటి చెప్పండి ఫైనల్ గా. మాకు బాగుంది బాబు, ఆయనే రావాలి, ఆయనే కావాలి, మాకు బాబే కావాలి.